పెద్ద ఆయన, మా ఇండస్ట్రీ పెద్ద దిక్కు దాసరి నారాయణరావు గారు కొత్త సినిమాని, సెన్సిబుల్ సినిమాని, కొత్త తరం నటుల్ని ఏదైతే మంచో అది ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు. నాకు ఆ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఫిలిం బై అరవింద్ అనే సినిమాకి పెద్ద ఆయన వచ్చి ఆశీర్వదించారు, సక్సెస్. అలాగే మళ్ళీ ఇప్పుడు అప్పట్లోనే సినిమాకి వచ్చి ఆయన పెద్ద మనసుతోటి ఇంతమంది కొత్త తరాన్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. బ్లెస్సింగ్స్ మీది 100% మీది పాజిటివ్ ఎనర్జీ మాకందరికి కొత్త తరం వాళ్ళకి అద్భుతంగా క్యారీ అవుతుందండి. మాటలు కాదండి, కొన్ని ఏళ్ల నుంచి ఒక వ్యక్తి అలా ఉండి ఒక శక్తిలాగా మారి ఆ ఎనర్జీని కొత్త తరానికి కూడా పాస్ చేయడం అన్నది చాలా గొప్ప విషయం, చాలా చాలా గొప్ప విషయం. థ్యాంక్ యూ సార్. మీరు వచ్చి మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తున్నందుకు చాలా 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 థ్యాంక్స్. ఇందులో ఓ మంచి క్యారెక్టర్, మంచి ఇన్ ది సెన్స్ చాలా మంచోడేం కాదు, కొంచెం పాజిటివ్ నెగిటివ్ షేడ్స్ ఉండే క్యారెక్టర్. అలాంటిది ఒక మంచి క్యారెక్టర్ నాకు ఇచ్చి నన్ను ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తున్న రోహిత్కి, మై ఫ్రెండ్, కాన్స్టెంట్గా ప్రాబబ్లీ నేను 4 సినిమాల నుంచి ఆయనతో నటిస్తున్నా కాన్స్టెంట్గా. అలాగే సాగర్ గారు అద్భుతంగా ఇక్కడ ఈ సినిమాని ఫస్ట్ నేను లొకేషన్ దిగినప్పుడు నాకు కన్ఫ్యూజ్ అయ్యానండి. అసలు ఏంటి, ఏదో చెప్తున్నాడు ఆయన, కొంచెం తెలిస్తే బాగుంటుంది కదా మనకి కొంచెం నటించడానికని. ఏం పర్లేదు సార్ మాకు తెలుసు అని చెప్పేసి మా క్యాప్టెన్ ఆఫ్ ది షిప్, ఆయనకు నచ్చుతుంది ఈ పదం, పెద్ద ఆయనకి, ఆయన హీ లవ్స్ ఇట్. ఆయన గర్వంగా ఎప్పుడు చెప్తారా, ఎప్పుడైనా సరే దర్శకుడు అన్నవాళ్ళు లేకపోతే ఎవరు లేరు, అది వాస్తవం. ఈ సినిమాకి మళ్ళీ అంటే ఇన్నేళ్ల తర్వాత కూడా మళ్ళీ ప్రూవ్ చేసిన సాగర్కి, అంటే ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు బోస్ట్ యూ, ఇది ఓన్లీ నీకు బ్రైట్ సక్సెస్ బ్రదర్, బట్ ఇట్ ఈస్ వాట్ యూ డెడ్. అంటే క్యాప్టెన్ ఆఫ్ ది షిప్, హీ స్టుడ్ బై, హీ మేడ్ ఎస్ జస్ట్ ఫాలో ది రూట్. గ్రేట్ జాబ్ సాగర్ గారు. అండ్ నవీన్ గారు మా డిఓపి, ఒక అద్భుతమైన ఆ టైం పీరియడ్ని కూడా చక్కగా ప్రజెంట్ చేశారు. సో నవీన్ గారికి కంగ్రాచులేషన్స్ సార్, కంగ్రాట్స్. విష్ణు, వాట్ అ వండర్ఫుల్ యాక్ట్ అయ్యారు, ఎమోషన్స్ని సటిలిటీస్ని అద్భుతంగా ప్రజెంట్ చేశాడు అతను తెర మీద. సో విష్ణుకి అప్పట్లో ఒక జీబీ ఉండేవాడు అని చెప్పి గుర్తుపెట్టుకుని సాగర్ గారు పిలిచి చాలా మంచి వేషం ఇచ్చారు. అంటే హిందీ విలన్స్ని పెట్టుకుంటేనే మార్కెట్ అవుద్ది అనే కొత్త నోషన్ వచ్చిందేమో తెలియదు నాకు, బట్ తెలుగు విలన్స్ని కూడా తెలుగు వాళ్ళు ఎంకరేజ్ చేస్తారని ఈ సినిమాతో ప్రూవ్ అయింది. తర్వాత ఐ డోంట్ నో వాట్ టు సే, ఐ వాంట్ టు థ్యాంక్ ద హీరోస్ అండ్ ఎవ్రీబడి. తర్వాత సాగర్కి ఒకటే చెప్తాను నేను, నీ సక్సెస్ థియేటర్లో కాదు, వచ్చిన డబ్బులతో కాదు, మా గురువు గారు వచ్చారు, అదే పెద్ద సక్సెస్ చేశాను. సార్ మీరు చాలా బాగా చేశారని చెప్పారు. ఐ థింక్ ఈ సంవత్సరానికి ఇదే బిగినింగ్, దిస్ ఇస్ ఇట్. ఎందుకంటే అయితే ఈ ఆపర్చునిటీ ఇచ్చిన పర్టికులర్లీ రోహిత్, విష్ణు, సాగర్ అండ్ విజయ్ గారు అక్కడ ఉన్నారు, మా ఆసురా డైరెక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఈ సినిమా చూస్తే ఇండస్ట్రీలో నిజంగా మంచి పర్ఫార్మర్లు అంతా ఆ సినిమాలో ఉన్నట్టుగా ఉందండి. ఈ స్టేజ్లో ఉన్న వాళ్ళు, స్టేజ్లో లేని వాళ్ళు, కొంతమంది రాలేని వాళ్ళు కూడా. ఐ మీన్ ఈ స్టేజ్లో మిస్సింగ్ ఎవరు, సత్య, ఇంకా ఎవరో ఇద్దరు ఉన్నారు, అజయ్. బట్ అందరూ చిన్న చిన్న పాత్రలు అనిపించినా చాలా ఇంపాక్ట్ఫుల్గా ఉండే పాత్రలు ఇచ్చినందుకు, అంత బాగా రాసినందుకు సాగర్ గారికి, అంత బాగా తీసినందుకు నవీన్ గారికి, అండ్ ఆల్ ది క్రూ అండ్ ఎంవికే రెడ్డి గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అందరికీ థ్యాంక్స్. ముఖ్యంగా ఇక్కడికి వచ్చేసి ఎంతో పెద్ద మనసు చేసుకొని వచ్చిన దాసరి నారాయణరావు గారికి. ఆయన అంటే గురువు గారు అన్నది ఎన్ని జనరేషన్స్ పిలుస్తాయో కూడా నాకు తెలీదు. మా ముందు డైరెక్టర్స్, వాళ్ళ ముందు డైరెక్టర్స్, ఇట్స్ లైక్ యూనివర్సల్ గురువు గారు. అయినా ఇట్స్ సంథింగ్, అంటే డివైన్ ఏదో ఉంటే కానీ అది ఒక మనిషి చేయాలన్నా చేయలేరు. థ్యాంక్ యూ గురువు గారు, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. అండ్ నెక్స్ట్ ఈ ఫిలిం మాకు ప్రొడ్యూస్ చేసిన కృష్ణ విజయ్ గారు, ప్రశాంతి గారు, వీళ్ళిద్దరూ చాలా సపోర్టివ్ ఉన్నారు. ఎస్పెషలీ విజయ్ గారు, యూ బీయింగ్ ఏ డైరెక్టర్ ఆల్సో, యూ వాజ్ వెరీ వెరీ సపోర్ట్ఫుల్ ఫర్ మీ. అండ్ ప్రశాంతి గారు, థ్యాంక్ యూ ఫర్ ఈ సపోర్ట్. టుడే ద సక్సెస్ వచ్చింది. నేను కమింగ్ టు ఆల్ ఆర్టిస్ట్, డిఎంకే గారు, రవివర్మ గారు, రోహిత్ గారు, విష్ణు గారు, ఎవ్రీవన్, ఇంకా అందరూ చాలా చేశారండి. రోహిత్ గారు, థ్యాంక్ యూ ఫర్ ట్రస్టింగ్ అస్ అండ్ యాక్చువల్లీ బీయింగ్ ఎ బ్యాక్ బోన్ ఫర్ దిస్ ప్రాజెక్ట్.
you're an excellent artist, and apart from that, you're an excellent human being. Thank you, Andy. Thank you for that. And the surprise package of this film, Railway Raju, Sri Vishnu Andy. He did చాలా బాగా చేశాడండి. ఆల్ దోస్ ఎమోషన్స్ కమింగ్ టుగెదర్. ఏదో కొత్త ఆర్టిస్ట్తో చేసినట్టు కాదు. నేను ఫస్ట్ ఫిల్మ్ రాజేంద్ర ప్రసాద్ గారితో చేశానండి. మళ్ళీ ఆ రేంజ్ నాకు విష్ణుతో వర్క్ చేసినట్టు అనిపించింది. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీ విష్ణు గారు ఫర్ సపోర్టింగ్ మీ. శశాంక్ మౌలి, ఆల్ ద అదర్ ఆర్టిస్ట్ అండి, రాజీవ్ అన్న అండ్ నవీన్ యాదవ్, డిఓపి. థ్యాంక్స్ నవీన్ ఫర్ బీయింగ్ దేర్ విత్ us ఫ్రమ్ ద ఫస్ట్. సురేష్ యువన్, హిస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండి, ఇట్ రియలీ యాడెడ్ మూడ్ అండ్ ఫ్లేవర్ టు ఇట్. థ్యాంక్ యూ. అండ్ ఫైనల్లీ ఎంవికే రెడ్డి గారు, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ విత్ us. థ్యాంక్స్ ఫర్ ఆల్ ద సపోర్ట్. మా లైన్ ప్రొడ్యూసర్ బల్లాన అప్పారావు గారు, థ్యాంక్ యూ వెరీ యువర్ బ్రదర్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం అండి. ముందుగా మాకు సపోర్ట్ ఇవ్వడానికి వచ్చి మమ్మల్ని దీవించడానికి వచ్చిన దాసనారాయణరావు గారికి నమస్కారం అండి. అప్పట్లో ఒకడు ఉండేవాడు, చాలా చిన్న సినిమాగా మొదలుపెట్టాం. ఈరోజు గురువుగారు మా సినిమాని విష్ చేయడానికి దగ్గరికి వచ్చారంటే ఇంకా అంతకంటే ఇంక మేము అది ఆనందానికి అంతలేదు. చాలా 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 థ్యాంక్స్ అండి. ముందుగా ఈ ఫిలింకి ఎస్పెషల్లీ ఒక డిఫరెంట్ ఫిలిం అని స్టార్ట్ చేసాం, కానీ ఇది చాలా తక్కువ థియేటర్లలో మేము రిలీజ్ చేయగలిగామండి. చాలామంది సినిమా చూద్దాం అనుకుంటున్నాం, ఇంకా ఎక్కడ షో సరిగ్గా లేవు అని చెప్పి చాలామంది అన్నారు. అలా కాదండి, ఈ వీక్ నుంచి బాగా థియేటర్స్ అన్నీ కూడా పెరిగినాయి. దాసరి గారికి మరోసారి పాదాభివందనాలు. ముందు అప్పట్లో ఒకటి ఉండేవాడు, సినిమా తీద్దాం అనుకున్నప్పుడు రోహిత్ గారు, నేను, ప్రశాంతి, విజయ్ అంతా కలిసి ఒక మంచి సినిమా చేద్దాం మన బ్యానర్లో అని స్టార్ట్ చేసి అంతే కాన్ఫిడెన్స్తో దాన్ని స్క్రిప్ట్ వర్క్ అవన్నీ ఫినిష్ చేసుకుని ఈ రిలీజ్ స్టేజ్లో కూడా ఎన్నో కొన్ని అంటే రిలీజ్ డిస్ట్రిబ్యూటర్స్ ఈ 30th వద్దు తర్వాత చేద్దాం అన్నట్టు వాళ్ళు కూడా అంటే మేము లేదు కొంచెం రిస్క్ చేసి కంటెంట్ మీద కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్దాం అని చెప్పి రిలీజ్ చేసామండి. ఇప్పుడు ఆ కాన్ఫిడెన్స్ వల్ల సినిమా అందరికీ రీచ్ అయింది, థియేటర్స్ కూడా డబల్ అయినాయి. సినిమాలో నటించిన నటీనటులందరికీ, టెక్నీషియన్స్కి చాలా థ్యాంక్స్ అండి. మళ్ళీ ఈ ఫంక్షన్కి వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేసిన దాసరి గారికి మరోసారి థ్యాంక్స్ చెప్తాను. అందరికీ నమస్కారం అండి. అండ్ దాసరి గారికి స్పెషల్ థ్యాంక్స్. ఎప్పుడో ఒక మంచి సినిమాని ఎంకరేజ్ చేస్తుంటారు. నేను స్వామివారి 50 days ఫంక్షన్ దాసరి గారితో కలిసి ఇక్కడ అటెండ్ అయ్యాను. అండ్ దాని తర్వాత నేను కలవలేదు. మళ్ళీ వెరీ థ్యాంక్స్ అండి. దాసరి గారు ఎప్పుడు చెప్తుంటారు, స్టోరీ ఈజ్ ద హీరో ఆఫ్ ద స్క్రిప్ట్ అని. ఐ ఆల్వేస్ బిలీవ్ దట్. నేను చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను. ఫ్రైడే మార్నింగ్ వరకు కాంబినేషన్స్, పెద్ద సినిమా, చిన్న సినిమా ఇవన్నీ ఉంటాయి, బట్ ఫ్రైడే మార్నింగ్ షోకి మిగిలేదు కథ మాత్రమే. సో దిస్ ఫిలిం హ్యాస్ ప్రూవ్డ్ ఇట్ అగైన్. అండ్ థ్యాంక్స్ టు సాగర్ ఫర్ అ వండర్ఫుల్ స్క్రిప్ట్. అండ్ ఈ జర్నీ has been a memorable journey, and it was not easy. It was tough, it was hard, and it was enjoying, and pretty emotional in the journey lo. And without the support of my production team, Vijay and Prashanti, and line producer Apparao, and the whole production team, while support, I need to thank them first, because while support lekapothe this film wouldn't have been the same. And then the direction department, everyone, ప్రతి ఒక్కరు వాళ్ళ కష్టం కానీ ద ఇన్పుట్స్ అండ్ ఎవ్రీథింగ్. సో ద హోల్ టీమ్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ టీమ్, అండ్ నవీన్, ఇట్ వాస్ సచ్ అ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ. ఎవడే సుబ్రహ్మణ్యం, ఐ డెంట్ వాచ్ ద ఫిల్మ్, బట్ ట్రైలర్స్ చూసినప్పుడు ఐ వాజ్ లైక్ వెరీ ఇంప్రెస్డ్, అండ్ ఇట్ వాజ్ అన్ ఆనర్ వర్కింగ్ విత్ యూ ఫర్ దిస్ ఫిల్మ్. దెన్ మా ఆర్టిస్టులు అండి, ఎవ్రీ వన్ ఫ్రమ్ రాజీవ్, అజయ్, ప్రభాస్, సీను, శ్రీనివాస్ రెడ్డి, జీవి గారు, జీవా గారు, రవివర్మ, ఎవ్రీ వన్. నేను అడగగానే వచ్చి నాకు సపోర్ట్ చేసినందుకు. అండ్ వితౌట్ దెమ్ దిస్ వుడెంట్ హ్యావ్ బీన్ సేమ్. వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ కానీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. దెన్ మా మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తిక్, తనతో ఆల్రెడీ చాలా సినిమాలు చేశాను, అండ్ దిస్ ఇస్ మై 5th ఫిల్మ్ విత్ హిమ్. అండ్ తన సాంగ్స్ ఈ సినిమాకి చాలా కొత్తగా ఉన్నాయి. సో తనకి ఒక మంచి మెమరబుల్ ఆల్బమ్ అయింది ఇది కెరియర్లో. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ Suresh, you have been brilliant, and I have no words. My belief in that మా సినిమాని ఇంకో స్టేజ్లో పెట్టాడు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మై ఫ్రెండ్ విష్ణు,
తను హీస్ బీన్ నా స్క్రిప్ట్ సెలెక్షన్లో నాకెంత ఉందో తనకి అంత ఉంది. సో ఫ్రమ్ పానం హీస్ బీన్ దేర్ విత్ మీ. అండ్ ఈ సినిమాని తను నమ్మిన విధంగా తన నమ్మకం మీద ఈ సినిమా చేశాను నేను. అండ్ హీస్ ప్రూవ్డ్ ఇట్ అగైన్. ఒక మంచి కథ, తను జడ్జ్మెంట్ ప్రూవ్ చేసుకున్నాడు. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాని చాలా తక్కువ థియేటర్స్లో లిమిటెడ్ రిలీజ్ చేసామండి. బికాజ్ ఏంటంటే 30th టైంకి ఆల్మోస్ట్ అన్ని థియేటర్స్ ఫుల్ ఉన్నాయి. బట్ ఏంటంటే 30th దాటితే మళ్ళీ 6th రిలీజ్ చేయమన్నారు చాలామంది. బట్ 6th రిలీజ్ చేస్తే మాకు ఓన్లీ 5 days ఉంటుందని ధైర్యం చేసి రిస్క్ చేసాం. ఎందుకంటే కంటెంట్ మీద నమ్మకం, ఏదో మాకు ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, కంటెంట్ మీద మాకున్న నమ్మకం. సో కంటెంట్ మళ్ళీ ప్రూవ్ అయింది. కంటెంట్ ఇస్ ద కింగ్. సో ఈ సినిమాకి వస్తున్న రెస్పాన్స్కి ఫ్రమ్ ఆడియన్స్ దగ్గర నుంచి కానీ క్రిటిక్స్ దగ్గర నుంచి కానీ అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ చూడని వాళ్ళు ఖచ్చితంగా చూడండి. చాలామంది నాకు మెయిల్ చేశారు, మెసేజ్ చేశారు, ఇలా ఇక్కడ రిలీజ్ అవ్వలేదు, అక్కడ రిలీజ్ అవ్వలేదు. సో వీ హెవ్ ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ థియేటర్స్. ఇక్కడనే కాదు, త్రూ అవుట్ ద వరల్డ్. యూఎస్లో షోస్ పెరిగాయి. వీఆర్ రిలీజింగ్ ఇన్ ఆస్ట్రేలియా, వీఆర్ రిలీజింగ్ కెనడా. అండ్ సో హ్యాపీ ఫర్ ద వండర్ఫుల్ రెస్పాన్స్. 2016 ఇట్ వాజ్ టఫ్ జర్నీ నాకు. 17 ఇలా ఖచ్చితంగా ఇంకా మంచి కంటెంట్ ఉన్న ఫిల్మ్స్ మీ ముందరికి తీసుకొస్తాను. సో హోపింగ్ 2017 విల్ బీ బిగర్ దెన్ 2016. అండ్ విష్ యూ ఆల్ హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక కొత్త మార్గంలో వెళ్ళే సినిమా తీయడానికి ముందుకు వచ్చిన అమ్మాయి ప్రశాంతి, విజయ్, అలాగే దీనికి ప్రోత్సాహాన్ని ఇచ్చినటువంటి ఎంవికే రెడ్డి గారికి ముందుగా నా అభినందనలు చెప్తున్నా. అది నాకు చూపించాలని ఆ నిర్మాతలు, దర్శకులు అనుకుంటుంటారు. అలా చూపించడానికి అవకాశం లేనప్పుడు వాళ్ళు నేను తెలియక, లేకపోతే నాతో పరిచయం లేక నా దగ్గరికి రావడానికి ఇబ్బంది అయ్యో ఉన్న వాళ్ళకి నేనే ఫోన్ చేసి ప్రింట్ తెప్పించుకుని చూస్తాను. అలా ఇంతవరకు ఎన్ని సినిమాలు రిలీజ్ అయినాయి వాటిలో ఒక 5-10% తప్ప 90% సినిమాలు ప్రతిసారి నేను చూస్తూనే ఉంటాను. ఎందుకంటే ఐ వాంట్ టు అప్డేట్ మై సెల్ఫ్. ఇవాళ వీళ్ళు ఎలా ఉన్నారు, ఎలా చేస్తున్నారు అనే దానికోసం. నాకు 2 సంవత్సరాల క్రితం చాలా బాధ వేసింది మన సినిమాలు చూస్తుంటే. చాలా సబ్స్టాండర్డ్ సినిమాలు అయ్యి అవతల తమిళ్ పిక్చర్సు, మలయాళం పిక్చర్సు, కన్నడ, హిందీ ఎక్కడికో ఒక కొత్త క్రియేటివ్ వరల్డ్లోకి వాళ్ళు వెళుతూ ఉంటే మనం ఎక్కడున్నాం, ఎంత దిగజారిపోతున్నాం అని గత 2-3 సంవత్సరాల క్రితం నాకు అనిపించింది. ముఖ్యంగా చిన్న సినిమాల విషయంలో. పెద్ద సినిమాలు వదిలేసేయండి, అవి 6 పాటలు 6 ఫైట్లు, ఒకటి కొడితే 100 మంది లేచిపోవడం, ఇవన్నీ మామూలు. సరే, అవి కమర్షియల్ సినిమా, దాని గురించి మాట్లాడడం అనవసరం. బట్ ఎప్పుడు కూడా చిన్న సినిమాయే సినిమా ఇండస్ట్రీకి ఊపిరి. మేమంతా కూడా చిన్న సినిమాలతో పైకి వచ్చిన వాళ్ళం. ఇందాక రెడ్డి గారు అంటున్నారు 40 తాతమ్మ అన్నాడు అని. ఇప్పటికీ 46 సంవత్సరాలు 47 సంవత్సరాలు అయింది ఆ సినిమా తీసి. ఇప్పటికీ టీవీలో వస్తే మొత్తం సినిమా అంతా పూర్తిగా చూస్తారు. అంటే అది చిన్న సినిమాయే ఇండస్ట్రీకి ఊపిరి. చిన్న సినిమా నుంచే డైరెక్టర్స్ వస్తారు, చిన్న సినిమా నుంచే రైటర్స్ వస్తారు, చిన్న సినిమా నుంచే యాక్టర్లు వస్తారు. ఇప్పుడు పెద్దవాళ్ళైన యాక్టర్లు అందరూ కూడా చిన్న సినిమాలు చూసిన వాళ్ళే, రైటర్స్ కూడా చిన్న సినిమాలు చూసిన వాళ్ళే, డైరెక్టర్లు చిన్న సినిమాలు చూసిన వాళ్ళే. అందువల్ల చిన్న సినిమా అనేది దీనికి జస్ట్ ప్రాణప్రదాత, ఇట్స్ ఎంట్రీ. తల్లి గర్భం లాంటిది. తల్లి గర్భం నుంచి బయటకు రావడం ఎలాగో చిన్న సినిమా నుంచి ఇండస్ట్రీకి బయట రావడం అంత గొప్పది. నాకు ఈ సినిమా అప్పట్లో ఒకటి ఉండేవాడు, ఫస్ట్ టీవీ స్క్రీన్ మీద నాకు ఇది ఆ టైటిల్ వేయగానే దేర్ ఈజ్ సంథింగ్ అనిపించింది. దానికి కారణం రోహిత్. నేను రోహిత్ మీద నాకు అసలు అంత అభిప్రాయం లేదు. అసలు ఏదో
నారా చంద్రబాబు నాయుడు గారి తమ్ముడు నారా రామూర్తి నాయుడు. సరే, బాలకృష్ణ ఇండస్ట్రీలో ఉన్నాడు, తను కూడా ఇండస్ట్రీలోకి వచ్చాడు, తను కూడా ఆర్టిస్ట్ అవ్వాలని కూడా అనుకున్నా. అయితే నారా రోహిత్ ఒక సినిమా 2 సినిమాలు చూసిన తర్వాత బాణం, అసలు ఇతను ఏదో డిఫరెంట్గా ఆలోచిస్తున్నాడు అనే మాట అనిపించింది నాకు. ఇంతవరకు అతను తీసిన సినిమాలన్నీ కూడా అన్నీ డిఫరెంట్గానే ఉన్నాయి. అంటే ఏదో మైండ్ సెట్ చేసుకున్నాడు, ఒక డిఫరెంట్ మేకింగ్, డిఫరెంట్ సినిమా, డిఫరెంట్ సబ్జెక్ట్. నాకు అందుకే కనిపించగానే చెప్పాను, సబ్జెక్ట్ సెలక్షన్లో చాలా బాగున్నావు అని. అందరూ వెడుతున్న దారి ఒకటైతే తను వెడుతున్న దారి ఇంకొకటి. ఆ సెలక్షన్ నేను నచ్చింది. ఇప్పటికీ అతను ఆర్టిస్ట్గా స్టాండ్ అవ్వడానికి కారణం జస్ట్ ఆ సెలక్షన్. ఇంకా చాలా బ్రైట్ ఫ్యూచర్, చాలా పెద్ద ఫ్యూచర్ వస్తుంది. డైలాగ్ డెలివరీ ఒక స్టైల్ ఏర్పాటు చేసుకున్నాడు. అవతల తల్లి కానీ, అవతల ఇంకొకళ్ళ చెల్లెలు కానీ, ఇంకో బావ కానీ, ఎవరైనా కానీ లక్ష్యం ప్రొఫెషనల్ జస్టిస్. చాలా బాగా చేశాడు క్యారెక్టర్, బాగా సెలెక్ట్ చేసుకున్నాడు సబ్జెక్ట్. తను యాక్ట్ చేస్తూ పక్కనే ఇంకో హీరో. నిజం చెప్పాలంటే రోహిత్ క్యారెక్టర్ ఎవరైనా జనరల్గా సినిమా తీసేటప్పుడు తనదే చాలా పెద్ద వేషం, చాలా మంచి వేషం ఉండాలనుకుంటారు. బట్ తనకి ఏ వేషం కావాలో, ఏ వేషం కరెక్ట్గా సరిపోతుందో టైలర్ మేడు అది మాత్రం తను తీసుకున్నాడు. అవతల పెర్ఫార్మెన్స్ విపరీతంగా ఉండడానికి అవకాశం ఉన్న క్యారెక్టర్ విష్ణు చేశాడు. నేను ఇంతకుముందు ఏదో ఒకటి 2 సినిమాలు చూసాను, అదే అడిగాను ఏ సినిమా అని. కానీ ఈ సినిమాలో మాత్రం ఎంత మెచ్యూరిటీ కనిపించింది ఆర్టిస్ట్కి. ఎంతమంది మంచి ఆర్టిస్టులు ఉన్నారు మనకి ఉపయోగించుకోవడానికి ఇండస్ట్రీకి. కనకాల ఎంత అందంగా ఉన్నాడు, ఎంత బాగా చేశాడు, ఎంత స్టైలిష్గా చేశాడు. అట్లాగే మా బ్రహ్మాజీ, బ్రహ్మాజీ విఠల్ సేట్, వాడి క్యారెక్టర్ అంత లేచిపోయింది. అందరికంటే లాస్ట్లో వచ్చాడు, ఒక హీరోలా కనిపించాడు సత్య. వాడంత బాగున్నాడు. నేను అడిగిన ఎవరో కుర్రాడని చెప్పి, అంటే ప్రతి క్యారెక్టర్ రిజిస్టర్ అయిపోయేటట్టుగా చేశాడు. నిజంగా విష్ణు స్ట్రగుల్ సెకండ్ హాఫ్లో లాస్ట్ పేజ్ ఎక్సలెంట్. ఆ క్యారెక్టర్ మీద ప్రేమ వచ్చేస్తుంది మనకి. ఎందుకంటే నో ఫాల్ట్ హిమ్, కేవలం ఒక నక్సలైట్లో చేరిన అక్క రక్త సంబంధం అవడం ఒక్కటే అతని తప్పు. అది కూడా అతను తెలిసిన తప్పు కాదు. ఫర్ దట్ లైఫ్ లాంగ్ బతికుండి చచ్చిపోయాడు. దట్ ఇస్ ద ఫేట్ ఆఫ్ ది మ్యాన్. ఎంత చక్కని సబ్జెక్ట్ అండి. అసలు ఇలాంటి ఎరగబడి చూడాలి జనం. ఎందుకంటే ఈ సినిమా, ఇలాంటి సినిమా, ఒక సినిమా వచ్చింది, ఈ సినిమాని మనం చూడాలి అనేలోగా సినిమా వెళ్ళిపోతుంది. ఎందుకంటే నెక్స్ట్ వారానికి 4 పడిపోతున్నాయి. ఇవాళ ఇందాక రోహిత్ చెప్పింది కరెక్ట్, చాలా చోట్ల లేదన్నారు. ఇవాళ నుంచి 100 స్క్రీన్స్ మళ్ళీ చేస్తున్నారంటే రియల్లీ గ్రేట్. దిస్ పిక్చర్ డిజర్వ్స్ దట్ సక్సెస్. నిజంగా బడ్జెట్ ఎక్కువ పెట్టారు ఈ సినిమాకి. నేను చెప్పా, మీరు ఎక్కువ పెట్టారయ్యా, అంతకంటే తగ్గించాలి అన్న. బట్ అదృష్టం ఏంటంటే ఆ బడ్జెట్ పెట్టినా కూడా ఇవాళ సక్సెస్ ప్రొడ్యూసర్ని చాలా హ్యాపీ చేస్తుంది. దట్ ఇస్ గ్రేట్. ఇలాంటి సినిమాలు అవసరం. నాకు అనిపిస్తుంది సినిమాలకి రేటింగ్లు ఇస్తున్నారు కొన్ని మన వెబ్సైట్లో ఇవిను. కొంతమంది చాలా జెన్యూన్గా, చాలా పెద్ద మనిషి తరహాగా ఇస్తున్నారు. కొన్ని ఉంటాయి కదా 1-2 చెడు పురుగులు, అంటే డబ్బుల కోసం, బ్లాక్మెయిల్ కోసం. మీడియాని ఎవడైతే బ్లాక్మెయిల్ కోసం తప్పుదారిని పట్టాలనుకుంటాడో వాడు సర్వనాశనం అయిపోతాడు.
అయిపోయాడు కూడా, అయిపోతారు. యాజ్ ఏ మీడియా మ్యాన్ నేను చెప్తున్నా, ఒక చరిత్ర సృష్టించాను ఉదయం పేపర్తో. ఎవడో వేలు పెట్టి చూపించలేని జర్నలిజాన్ని చూపించాను. ఇవాళ ఇలాంటి చిన్న సినిమాలు ఎంకరేజ్ చేయండి, నాశనం చేయకండి. డబ్బులు కావాలంటే అడిగి తీసుకోండి, కానీ సినిమా నాశనం చేయకండి. అందులో కొన్ని 10-15 మంచి ప్రాణాలు ఉంటాయి, ఆ ప్రాణాలను చంపకండి. ఏమొస్తుంది మీకు? మీ ఇష్టం వచ్చేట్టుగా రాస్తే ఏమొస్తుంది? ఒకరోజు చదువుతారు, రెండో రోజు తీసి ఒకరు వారేస్తారు. డోంట్ ట్రై టు బ్లాక్మెయిల్ ద పీపుల్, బ్లాక్మెయిల్ ద ఫిలిమ్స్, బ్లాక్మెయిల్ ద స్మాల్ ఫిలిమ్స్. స్పేర్ చేస్తారని అనుకోకండి. ఒకరోజు స్పేర్ చేస్తారు, రెండు రోజు స్పేర్ చేస్తారు. డోంట్ థింక్ ఎవ్రీడే ఈజ్ ఎవ్రీడే. నేను అటువంటి వాళ్ళకి హెచ్చరిక చేస్తున్నాను స్టేజ్ నుంచి. మీ రేటింగ్ మీద కొన్ని జీవితాలు ఆధారపడినప్పుడు మీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే ఎట్లా? బాగుంటే బాగుందని చేయండి. ఒకడేమో ఎంత ఇస్తాడు, ఒకడేమో ఎంత ఇస్తాడు, ఎట్లా? హౌ ఇట్ ఇస్ పాసిబుల్? ఈ సినిమాలు ముఖ్యంగా అమెరికాలోనూ అక్కడ యుఎస్లో రిలీజ్ అయినప్పుడు చిన్న సినిమాలకు తేడా పడుతుంది. అందువల్ల దయచేసి నేను చెప్పింది సదుద్దేశంతో తీసుకోండి, సదుద్దేశంతో తీసుకోండి. నాకు అనిపిస్తోంది అసలు ఇలాంటివన్నీ చూసిన తర్వాత కొంతమంది ఇండస్ట్రీలో ఎలాంటి సంబంధం లేని పెద్ద మనుషులు ఒక 60 మందిని తీసుకుని ఒక టీమ్గా ఏర్పాటు చేసి అది గుడ్ ఫిల్మ్ ప్రమోటర్స్ టీమ్ అని ఒకటి స్టార్ట్ చేయాలని నాకు అనిపిస్తుంది. వాళ్ళు సినిమా చూసిన రోజే నెక్స్ట్ డే దే రిలీజ్ ఈ స్టేట్మెంట్. వాళ్ళు ఇస్తారు రేటింగ్. 1-2 సినిమా చూసిన తర్వాత రేటింగు డెఫినెట్గా ఇంకెవరు చెప్పినా నమ్మరు, ఆ టీం చెప్పిందే నమ్ముతారు. అలాంటి ఒక టీంని ఏర్పాటు చేయడం కోసం రేటింగ్ అంటూ ఉంటే ఈ టీం చెప్పిందే రేటింగు, ఇంకేది రేటింగ్ కాదు అనే ఒక ఆలోచన తీసుకురావడానికి కనీసం ఒక ఏడాదిలో తీసుకురాగలను నేను అనుకుంటున్నా. కెమెరా చాలా బాగా చేశాడు. అతను చేసిన సినిమా నేను ఎవడే సుబ్రహ్మణ్యం కూడా చూశాను, చాలా బాగా చేశాడు. ఇక మిగతా ఆర్టిస్టులు అందరూ ఒక్కొక్కరిని నేను పేరున చెప్పడం కంటే మ్యూజిక్ డైరెక్టరు, అట్లాగే సురేష్ బ్యాక్గ్రౌండ్ స్కోరు, తర్వాత కెమెరామెన్ సునీల్, ఇక మా వాళ్ళందరినీ, మా జీవి. ఎందుకంటే జీవి అప్పట్లో ఒకడు ఉండేవాడు, జీవి అన్నాడు. అప్పట్లో కదా ఎప్పుడో ఉన్నాడు జీవి. నిజంగా నేను చంపుతా ఉంటే నాకు బాధ వేసిందయ్యా, ఎందుకు అలా అయిపోయావని. 90స్లో సినిమా 1991 అనుకుంటే కుర్రాడు, చాలా కుర్రాడు. అంతకుముందు ఇంకో సినిమా తీశాడు అయ్యారే అని, అది కూడా చాలా అద్భుతంగా తీశాడు. అంటే ఇంతంత మెటీరియల్ మన ఇండస్ట్రీలో, తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉందనేది జనానికి ఎప్పుడు తెలుస్తుంది? ఇలాంటి సినిమాలు వస్తే తెలుస్తుంది. ఇవి మీ ద్వారా ప్రజల్లో గడితే తెలుస్తుంది. ఇవి హిట్ అయితే తెలుస్తుంది. ఇవాళ చంద్ర పేరు ఆంధ్రప్రదేశ్ అంతా తెలుస్తుంది బికాస్ ఆఫ్ దిస్ పిక్చర్. ఈ ట్రీట్మెంట్ చాలా కష్టమైన సబ్జెక్ట్ ఇది, బట్ చాలా బాగా హ్యాండిల్ చేశాడు. లెంగ్త్ కూడా చాలా తక్కువ, ఎంత 2 hours 4 minutes. సో రియల్లీ నేను ఇలాంటి సబ్జెక్ట్స్ తీయండి, డెఫినెట్గా జనం క్యాచ్ చేస్తారు. ఎందుకంటే ఎక్కడి నుంచో ఉన్నాం మనం, మైనస్లో ఉన్నాం. మైనస్ నుంచి జీరోకి వచ్చి, జీరో నుంచి మళ్ళీ ప్లస్కి రావాలి. కాబట్టి ఇప్పుడిప్పుడే ప్లస్లోకి వస్తుంది. సో మేక్ సచ్ టైప్ ఆఫ్ ఫిలిమ్స్. ఎప్పుడు ఇవి సక్సెస్ అవుతాయి? దీనికి కావాల్సిందల్లా ప్రమోషన్ ఒక్కటే. ఆ ప్రమోషను మీరు కార్యక్రమం మొదలుపెట్టారు. డెఫినెట్గా ఈ సినిమా అంటే అఫ్కోర్స్ పండగకి సినిమాలు వస్తున్నాయి కాబట్టి థియేటర్స్ ప్రాబ్లం, కానీ అంతవరకు తిరుగు లేకుండా ఈ సినిమా ఆడాలని మనసారా కోరుతూ సెలవు తీసుకున్నాను. బట్ నేను ఒక సినిమా తీయాలనుకుంటున్నాను, ఒక నాయకురాలు కథ తీయాలనుకుంటున్నాను, జయలలిత కథ కాదు. అది స్క్రిప్ట్ ఫైనలైజ్ అయితే నేను తప్పకుండా మీకు అనౌన్స్ చేస్తాను. ఓకే, ఒక మహానాయకురాలు కథ తీయాలనుకుంటున్నాను.